నేర్చుకుంటేనే ఎంత కష్టపడితే జీవితం లోపల అంత ఉన్నత స్థితికి ఎదుగుతారని చెప్పానని ఇప్పుడు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, గౌరవనీయులు ప్రొఫెసర్ మరియు డాక్టర్ రాధాకిషన్ గారు మన పిల్లల్ని ఉద్దేశించేసి సందేశాన్ని ఇవ్వాల్సిందని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కార్యక్రమ సభాధ్యక్షులు స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వార్డు కౌన్సిలర్ గారు, ఈ కార్యక్రమానికి దాతలుగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జ్ఞాన శ్రీకాంత్, శ్రీధర్, శ్రీనివాస్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరున నమస్కారం. పిల్లలందరికీ నా యొక్క దీవెనలు. జ్ఞాన శ్రీశైలం భారతి వాళ్ళ జ్ఞాపకార్థం ప్రభుత్వ బడిలో ఒక లైబ్రరీకి సంబంధించినటువంటి వాటిని విషయాలు కూడా దాంట్లో జోడించుకొని, మరి లాంగ్వేజ్ పరంగా లాంగ్వేజ్ అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, హిందీకి సంబంధించిన పుస్తకాలు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. మరి వాటిని కూడా ఉపయోగించుకొని రీడింగ్ హ్యాబిట్స్ అనేది పెంపొందించుకోవాలి. మంచి మీరు భక్తలుగా, కవులుగా భారత దాని పౌరులుగా మీరు రాణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ ఉన్నటువంటి ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని మరి మంచి పౌరులుగా ఎదిగితే వీరికి, వీరు నాన్నగారికి మీరు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. రిటర్న్ గిఫ్ట్ అంటారు. వీళ్ళు మీకు గిఫ్ట్ ఇచ్చిండ్రు, ఇదంతా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు, మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ మీరేమి ఇవ్వాలా? దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మీరు రోజు స్టడీ చేస్తూ లైబ్రరీని బాగా మీరు ఓనప్ చేసుకొని మీరే నడిపించుకోవాలి. దీంట్లో లైబ్రరీకి సంబంధించినటువంటి లీడర్స్ కూడా అదే ఇబ్బంది చేస్తారు. కాబట్టి ఆ లీడర్స్ నియమించే లీడర్స్ ముందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎన్ని సమకూర్చినా తక్కువే అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు మేము కూడా ముందున్నాం. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా నేను నా వంతు సహకారాలు అందిస్తానని ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లైబ్రరీ ఏర్పాటు వలన పిల్లల లోపల రీడింగ్ హ్యాబిట్స్ అనేది పెంపొందుతాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే రిజల్ట్స్ కనుక చూస్తే భాష లోపల 3rd, 5th, 8th, 10th క్లాస్ పిల్లల యొక్క స్టాండర్డ్స్ అనేవి చాలా వెనుకబడిపోయి ఉన్నాయనే విషయం దేశవ్యాప్తంగా సర్వేలో తేలింది. పాఠశాలకు వస్తున్నారు, చాలా చక్కగా చదువుకోవాలని ఒక కోరికతో వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు గ్రంథాలయాన్ని మన పాఠశాల లోపల తెరిచి విద్యార్థులు చదువుకునే విధంగా మేము ఏర్పాటు తప్పకుండా చేస్తాం సార్. ఇప్పుడు మన పాఠశాలకి మరొక అతిథిగా వచ్చినటువంటి మన కౌన్సిలర్ గారు ఎన్టీఆర్ శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మన పిల్లల్ని గురించి మాట్లాడాల్సిందే కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మన సభాధ్యక్షులు డాక్టర్ టెక్నాల శ్రీనివాస్ గారు, మరి అలాగే డిఈఓ రాధాకిషన్ గారు, ఈ కార్యక్రమం ముఖ్య కారణమైనటువంటి శ్రీ గౌరవనీయులు జ్ఞాన శ్రీశైలం భారతి గారుల కుమారులైనటువంటి శ్రీకాంత్ మరియు శ్రీధర్, శ్రీనివాస్ గారు మన పాఠశాలకు ఎన్నో సేవలు చేసారు. అందులో భాగంగానే ఈ మన లైబ్రరీకి ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే అనుకున్నాం అన్నట్టు ఈ లైబ్రరీకి వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు పెడితే బాగుంటుందని. చాలా సంతోషం అది ఈ రకంగా మనం తీసుకున్నందుకు. ఈ పాఠశాలలో చదివి చాలామంది బయటకెళ్ళి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, కానీ అందరికీ అంత పెద్ద మనసు ఉంది. వీళ్ళని అంత మంచి మనసు ఇచ్చినందుకు చాలా సంతోషం. తను చదువుకున్న పాఠశాల నుంచి బయటకు వెళ్ళి ప్రయోజకులై మళ్ళీ అదే పాఠశాలకు సేవ చేయాలని
సదుద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పుడు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, ఈ లైబ్రరీ కావచ్చు, అన్నిటికీ కూడా మేము ఉంటాం, ఇక ముందు కూడా మేము ఉంటామని భరోసా ఇచ్చినందుకు మీరు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని, ఇక ముందు కూడా మీ సేవలు మాకు అవసరమని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే పిల్లలు కూడా లాస్ట్ 3 years మనం కరోనా నుంచి అటు నుంచి ఇప్పుడు కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పటి నుంచే మీరు 9th to 10th కావచ్చు బాగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సంవత్సరం మన స్కూల్లో 10 GB మినిమం 5 ఉండాలి. చూడండి, దీనికోసం ప్రయత్నం చేయండి. మనం 1-2 కాదు, కనీసం 2 ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు రిజల్ట్ కూడా అంతే ఉండాలి. మనకు మంచి అనుభవజ్ఞమైన టీచర్స్ కూడా ఉన్నారు. ఇంత కేర్ తీసుకునే టీచర్స్ ఉన్నప్పుడు మీరు కూడా అంతే బాగా చదివి మన పాఠశాలకు పేరు చేయాలంటే మీరు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడే మన పాఠశాలకు పేరు మంచి. ఇప్పుడు పీఈటీ సార్ కూడా రెగ్యులర్గా మనకి డైలీ ఈవినింగ్ మీకు మంచి క్లాస్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అన్నీ కూడా మన పాఠశాలకు పేరు తెచ్చినట్టు మీరు ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ తీసుకెళ్తారని ఇప్పటి నుంచే బాగా చదివితే మీరు అప్పటి వరకు మంచిగా కవర్ అవుతారు. కాబట్టి అందరూ స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటికి వెళ్ళేప్పుడు స్కూల్ వదిలేసిన తర్వాత గ్రౌండ్లో ఎవరు కూడా ఆగద్దు. పిల్లలు చాలామంది పిల్లలు గ్రౌండ్లో ఆగుతున్నారు, ఎవరు ఆగద్దు. అది మన స్కూల్ ఆ స్కూల్ అని కాదు, కానీ దయచేసి అందరూ కూడా పిల్లలు మంచి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ సంవత్సరం మంచి రిజల్ట్ తీసుకుందాం. మంచి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అన్నిటికీ సద్వినియోగం చేసుకొని మంచి రిజల్ట్స్ తెస్తారని అప్పుడే వీళ్ళందరికీ కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సార్. చక్కగాని సందేశం. మీరందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ చదువు పట్ల ఎంత నిబద్ధతతో ఎన్ని సూచనలు ఇస్తున్నారో గమనించండి. కాబట్టి మీ చదువు కొరకు మేమందరం ఎంతో చిన్న కుమారుడు, ముగ్గురు కుమారులు కూడా మన పాఠశాలతో మంచి అనుబంధం ఉంది. అంతేకాదు మంచి మనసు ఉన్నది, అది బాగా గుర్తుంచుకోవాలి. లక్షాధికారులు కోటీశ్వరులు ఎంతో మంది ఉండవచ్చు, కానీ మన దానం చేసే గుణం అనేది చాలా గొప్పది. మీకు తెలుసు, దాన గుణం అనేది అన్నిటికంటే గొప్ప విషయం అనేది. కాబట్టి మన పాఠశాల పట్ల, మన విద్యార్థుల పట్ల, ఇక్కడి పరిస్థితుల పట్ల మీకు కావాల్సినటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించడం వరకు దీన్ని వినియోగించడం చేస్తారు. కాబట్టి వారు మేన శ్రీనివాస్ గారు వారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందని కోరుతున్నాం. కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు నమస్కారాలు, పిల్లలకి నా శుభాకాంక్షలు. డిఓ గారు చెప్పినట్టు రిటర్న్ గిఫ్ట్ కానీ లేకపోతే మాకు సంతోషం కానీ నేను అలాంటి వాళ్ళకి ఏమీ డబ్బులో పుట్టిన పరిస్థితి కాదు. కానీ ఆయన మాకు ఈరోజు ఆయన చదవడం వల్ల మమ్మల్ని చదివించడం వల్ల ఈ స్టేజ్ రావడానికి కారణం. సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మీలో కంపల్సరీ ఒక మంచి CEO కంపెనీకి ఒక హెడ్ కానీ లేకపోతే ఒక కలెక్టర్ కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ వచ్చి అలాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి సేవలు లేకపోతే ఇలాంటి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కానీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనంటే డిఓ గారు ఏదైతే రిజల్ట్ తెచ్చిందో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ఎక్స్పెక్ట్. అంటే అదొకటే మేము కోరుకుంటున్నాం. మీరు దీన్ని ఉపయోగించుకొని దీంతో పాటు నెక్స్ట్ లెవెల్కి దీన్ని తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. నేను అంటే ఇదే టైంలో నేను మళ్ళీ సార్ కూడా శ్రీనివాస్ గారికి వారి ఇంట్రెస్ట్ లేకపోతే వారి చొరవ చూసే చెప్తున్నాను. మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. ఇది కానీ లేకపోతే ఇలాంటి ఏది ఉన్నా కూడా డెఫినెట్లీ వీఆర్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలు మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ నాన్నగారు కోటీశ్వరులు కాదు, ధనవంతులు కాదు, మామూలు ఉద్యోగి. ఒక చిన్న ఉద్యోగి కుటుంబం చేసి వాళ్ళు 3 అన్నదమ్ములు ఉద్యోగస్తులుగా మారారు. వారు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు ఒక బ్రదర్. అంటే వాళ్ళందరూ కూడా పిల్లలు స్వయం కృషితో అంటే గురువులు పెద్దవాళ్ళు తెలుసుకుంటూ ఏం చేయాలి, ఎలా చదువుకోవాలని ఒక సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మీరు వాళ్ళ జీవితాలను కూడా పెద్దవాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదంతా కూడా మీకు ఆదర్శం. చాలామంది అంటుంటారు మీ పిల్లలు, సార్ మా నాన్న కాపీలు కొనియాడు సార్, మీ కాపీలు మేము కొనిస్తున్నాం సార్, మా నాన్న పెన్నులు కూడా ఇయ్యాడు సార్, మేము ఇస్తున్నాం, యూనిఫామ్స్ మేము ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం.
కానీ మీరు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్స్ కొరకు అడుగుతున్నారు, సెల్ ఫోన్స్తో టైం వేస్ట్ చేస్తున్నారు, టీవీలతో టైం వేస్ట్ చేస్తున్నారు. అది కాదు కావాల్సింది. ఈ సెల్ ఫోన్లు టీవీలు లేనాడు ఏ విధంగా అయితే కష్టపడి చదువుకున్నారు, అవి ఉన్నప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే వినియోగించుకొని మీరు హార్డ్ వర్క్ చేయాలి. మనకు ఏ పాఠశాల లోపల కూడా లేని సౌకర్యాలు ఇప్పుడు మనకు వచ్చినాయి. 20 మంది విద్యార్థులు ఎనీ టైం కంప్యూటర్ నేర్చుకునే ఒక స్థాయి వచ్చింది మనకి. ఆ కంప్యూటర్స్ని వినియోగం చేసుకోండి. మనకు లైబ్రరీ వచ్చేసింది, అక్కడ చూడండి కావాల్సినటువంటి లైబ్రరీ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ కానివ్వండి, ఇంగ్లీష్ నేషన్, ప్రతి విషయం సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్ లేదు అనేది లేకుండా ఉన్నది మనకి. ఇవన్నీ కూడా మీ కొరకు చేస్తున్నాం, అంతేకాని మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే బాగుపడతారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాము, ఏ సౌకర్యం వచ్చినా ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు చెబుతున్నది ఏమిటనేది పరిశీలించండి, మీరు పాటించండి. మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన పాఠశాల నుంచి మేడం గారు ప్లీజ్ కమ్, జస్ట్ షేర్ ప్లీజ్ కమ్ ప్లీజ్. You just take introduction. So name is Saidi. Okay, Already చాలా మంది కలిసాను. సో బేసికల్లీ లైక్ నేను చదివింది కూడా సింపుల్, మీరు చదివేది అందరు చదివేది ఇదే. సో మనకేమి ఇంటర్నెట్. సో ఎప్పుడు లైక్ మనం చదివేది ఏమి తక్కువ అలా అస్సలు అనుకోకండి. నేను చదివింది కూడా ఇదే, మీరు కూడా అదే చదువుతున్నారు. ఇంకా బేసికలీ మన కోసం మనం ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెడితే మనకు అంత రిజల్ట్స్ వస్తాయి అంతే. సో మనం బెస్ట్ అవ్వాలి, మనము టాపర్ అవ్వాలి, మనం ఫస్ట్ రావాలి అలా అనుకుంటే మనం బెటర్ చేస్తాం అంతే. సో ఎప్పుడు అది ట్రై చేస్తూ ఉండండి, ఛాలెంజ్గా తీసుకోండి దాన్ని, ఇంకా ట్రై చేయండి బెస్ట్ అవ్వడానికి. Take everything as challenge. Take everything as a challenge. ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ మ్యాథమెటిక్స్ ప్రాబ్లం నాకు వస్తలేదు, నాకు ఎందుకు రావద్దు, నేను స్టూడెంట్ని కాదా, ఈ ఆన్సర్ నాకు వస్తలేదు, నేను స్టూడెంట్ని కాదా, ఈ డయాగ్రామ్ నాకు వస్తలేదు, నేను స్టూడెంట్ని కాదా, నాకు ఎందుకు రాకూడదని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. డెఫినెట్గా వస్తుంది, అంతేకాని దాన్ని వదిలేస్తే ఛాలెంజ్ కాదు. ఇప్పుడు చిన్న అక్కయ్య మాట్లాడుతుంది, ఒక్క నిమిషం. నా పేరు శ్రేష్ఠ. నేను 12th అయిపోయి ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నాను, బీటెక్ చదువుతున్నాను. మా అక్క చెప్పినట్టుగా మేము మంచిగా చదువుకొని కాలేజ్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తాం. ఓకే యూ కమ్ శ్రీవర్షిని, యూ కమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning all of you. My name is Srivarshi. I am studying 9th class. Today we have a meeting on the occasion of library opening and thanking our school old students. Thank you sir. Thank you for your kind heart. With the help of you, we are enjoying the reading in the library. On series and also so inspiring. I don't have words to describe your kindness sir. We are getting help from so many old students like you. I say thanks to all of you for helping us in so many ways. With the help of you, we get so many things that using to us or our school. Thank you for giving this opportunity. Okay, very nice, Srivarshini. Now Srivarshini is 9th student. She studied up to 5th class Telugu medium. After 2-3 years, she faced corona also. Just this year only she is practicing. So now Sahitya, you come. Sahitya from 8th class. ఉన్నారు ఒక మంచి విద్యాధికారి ఉన్నారు మన జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు. ఎందుకంటే ఏదైనా కూడా ప్రోత్సహించడానికి ముందున్నారు ఆఫీసర్.
మీలాంటి దాతలు కూడా కావాలి కాబట్టి ఇది ఒక చిరు సత్కారంగా భావించాలని కోరుకుంటున్నాం సార్. సార్ అదేగా పాఠశాల జిల్లాలో ఎక్కడైనా ఏ పోటీలకైనా మేము ముందు ఉంటాం సార్. రీసెంట్గా జరిగినటువంటి చేనేత మీద హైడ్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ మీద కూడా మేము పార్టిసిపేట్ కావడం జరిగింది సార్. మా పాఠశాలకు ఉపన్యాసంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. అలాగే ఎస్ఏ కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. శ్రీవర్షిని ఫస్ట్ ప్రైజ్ ఎలక్యూషన్ అండ్ అంజుమ్ ఎస్ఏ రేటింగ్లో ఫస్ట్ ప్రైజ్ సార్. ఇలాగే మేము మా పాఠశాలలో ప్రతి కార్యక్రమంలో ముందుంటాం సార్. అన్ని రకాలుగా వీళ్ళకు మా పాఠశాలకు మేము అందిస్తాం సార్. మీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా మేము నడుచుకుంటాం సార్. ఇతర కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు సార్. ఇంతతోటి ఈ సమావేశము ముగిసింది.